ఈ గవర్నమెంట్ వచ్చి ఎలా ఉంది మరి? చాలా బాగుంది. చాలా బాగుంది. అన్ని అధికారుల వారు చాలా సందేశిస్తున్నారు. ఎవరి పనులు వాడు చేసుకుంటున్నారు. స్వేచ్ఛగా బతుకుతున్నాం. గతంలో ఇప్పటికి గతంలో ఎంత ఇబ్బంది. ఏ పని చేయాలన్నా, కడగాలన్నా చాలా బంధకాలు, వాటిని అవి తీసేస్తాం, ఇది కట్ చేసేస్తాం, రాత్రులు తీసేస్తాం, నీ పంపులు కుళాయి కట్ చేస్తాయని చెప్పి చాలా ఇదిగా ఉండేది. చాలా చాలా పథకం చూసాం. ఇప్పుడు అందరూ హాయిగా స్వేచ్ఛగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైము ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా త్వరలోనే ముఖ్యపడతాయని చెప్పి బాబు గారు చెప్పారు. ఈ ఇచ్చిన హామీలు ఆల్రెడీ 2 ఇచ్చారు. కస్టమర్ ఒక నుంచి ఇవ్వడం అంటే ఇప్పుడు వైసీపీ వీళ్ళు అంటున్నారు. మీ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు దాటలా అవుతుంది. ఈ ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. బడ్జెట్‌లో కూడా ప్రవేశపెట్టలేదు. అది ఇది అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీరు వాళ్ళు చేసినప్పటికీ ఇంకా వడ్డీ కడుతున్నావు. అది ఆఫ్ చేసిన బిన్ని కాంట్రాక్టులు బిల్లు కడుతున్నారు. అవన్నీ ఒకటొకటి అయిన తర్వాత ఏ పరిశ్రమలు వచ్చిన తర్వాత కొంచెం కొంచెం రెవెన్యూ పెరిగే కొద్దీ ఒకటొకటి అమలు చేయడానికి బాబు గారు సిద్ధంగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని తీసుకొస్తాను, సంక్షేమంలో తీసుకెళ్తాను, అభివృద్ధి చేస్తానని చెప్పి అప్పుల పాలు చేస్తున్నారు. అది ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీరు. ఆయన చెప్పింది అందరూ కూడా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఆయన ఒక్క రోడ్డు వేయలేదు, ఒక మంచి పని చేయలేదు. ఆయన ఎందుకు పొందగాని విశాఖపట్నం ప్యాలెస్ ఒకటి, అలాగే రాళ్ళ మీద పొలాల మీద రాళ్ళ మీద బొమ్మలకి పరిగెత్తి ఖర్చు పెట్టారు. అయ్యేటప్పుడు రోడ్లు ఎంతో ప్రజలు హర్షించరు. ఆటో డ్రైవర్లు ఎవరి నుంచి డ్రైవర్లు అందరూ కూడా ఎంతో మంది పాపం బళ్ళయ్యి పాడైపోయి నెలలు ఎప్పెట్టి అనారోగ్యం పాలయ్యి ఎప్పుడప్పుడు ఇలా పేద చూస్తూ కసిగా వాళ్ళ కాకుండా పేదలతో ఎట్లా ఇచ్చేవాళ్ళు 10 అనుకోని 3 రెట్లు మెజార్టీ రావడం జరిగింది. సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో రిగ్గింగ్ చేసి గెలిచారు. అది ఇది చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సిగ్గింగ్ అనేది బ్యాలెట్టే కదా, బ్యాలెట్కి దిగ్గింగ్ కూర్చో మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడదు. బ్యాలెట్ వల్ల దిగ్గింగ్ కుదరదు. ఏదైనా వాళ్ళు పెట్టలేదు. అలాగే ఎంత మెజార్టీ అనేది మీ గవర్నమెంట్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి అన్ని చోట్ల ఎంత మెజార్టీ రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో కూటమి చేసి గెలిచిందని మాట్లాడటం కరెక్టే అంటారా? అసలు ఏం తెలుస్తదని మాట్లాడతారు? రాజకీయాల్లో ఫస్టు విశ్వసనీయత అనే మాటకి రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు గుర్తుకొస్తుంటారు. ఈయన పదవి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పదయామలో ఉండి రెగ్గింగ్ అంటే అసలు ఎక్కడ ఎలక్షన్ ఎంత సైలెన్స్‌గా ఎలా జరిగిపోయిందో కూడా ఎవరికి పదవులు కూడా తెలియలేదు. ఏదో ఎక్కడ కూడా అసలు ఎలక్షన్ ఉందా? ఎమ్మెల్సీ ఎలక్షను అన్న కామ్‌గా ఎలక్షన్ అయిపోయింది. లెక్కింపు కూడా అయిపోయింది. ఇక రెగ్గింగ్ అనే మాటకి రెగ్గింగ్ చేసేవాళ్ళు మాట్లాడొచ్చు, తప్పేముంది. అలా చేసేవాళ్ళు అలా మాట్లాడతారు. మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే అలా చెప్పడం కరెక్టేనా? అదే చెప్తున్నా కదా, అసహనంతోని తనకు ఉ ఏదైతే ప్రజా బలం లేదంటే పార్టీ బలం ఉందనుకోని కొద్దిగా నియంతగా వహించిన తీరుని బట్టి ఆ నియంత్రణ ఇంకా పోలా ఆయన నుంచి. ఆ నియంత్రణ పోకపోవడానికి ఇంకా టైం పట్టుద్దేమో. అంటే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి కూటమి గవర్నమెంట్ ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అప్పుల పాలు చేస్తుంది. అది ఇది అని మాట్లాడుతున్నాను. మరి రాజకీయ నాయకుల్లో ఒక్కొక్కళ్ళు ఒక పంబ ఉంటది. వాళ్ళు ఆ పంబకి అనుగుణంగా ముందుకు వెళ్తుంటారు. అది ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు రెడ్డి, పవన్ రేపు పొద్దున్న భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కాదు కానీ వాళ్ళు పందాకు అనుగుణంగా ముందుకెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఒకరి పందా ఒకరికి నచ్చాలని తీరేం లేదు. ఒక్కొక్కరి పందా ఇప్పుడు అమరావతి అనేది కేవలం క్యాపిటల్ సిటీ అనే కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఈ రాష్ట్ర భవిష్యత్తు నుండి ఈ ముందు తరాలకి ఒక దిక్సూచి మాట. వాళ్ళందరికీ కూడా అదొక బంగారపు గనులాంటిది. దానికి కోసం ముందుకు అడుగులేయాలనే కదా ఈ గత ప్రభుత్వాన్ని అందరూ కూడా వెనక్కి పంపించి కూటమి ప్రభుత్వం గెలిచడానికి కారణం కేవలం అమరావతి క్యాపిటల్ సిటీ ప్లస్ పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం, దాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం, దానికి సరైన నాయకులు, దిక్సూచన నాయకులు, నమ్మకమైన నాయకులు వీళ్ళిద్దరూ ఉన్నారు అని గెలిపించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని అనుచిత వ్యాఖ్యలు చేసే మాటలు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా తన వాదాన్ని తానే తగ్గించుకుంటున్నాడు. ఎందుకంటే ఈ భారతదేశంలోని ఒక ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తికి భారతదేశం అంత పేరొచ్చిన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు చూడాల మాకు తెలిసి ఉపయోగ రాజకీయాల్లో. ఎందుకంటే ఆయన తీసుకున్న పదవులు, ఆ పదవులు కావాల్సిన
దాన్ని ఏంటంటే అందరు భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా తన కాసు చూసే విధంగా తన పరిపాలనా విధానం చూస్తున్నాం. అటువంటి వ్యక్తి మీద ఇలాగ వల్గర్‌గా మాట్లాడి తన స్థానాన్ని తనే తగ్గించుకున్నాడు. ఇక్కడ తన పదం ఇంకా టీడీపీలో ఇలాంటి వల్గర్ మాటలు గాని, మీడియా ముందు మాట్లాడటం అసలు కరెక్టేనంటారా అసల? ఊరికి వాళ్ళని ఏదైతే ఆ మీడియా ముందు మాట్లాడిన మాటలకే వాళ్ళు వెనక్కొడిపోయారు. ఆడవాళ్ళ కోసం లేదంటే ఉన్నతమైన పెద్దలు వయసున్న వాళ్ళని కించపరిచి మాట్లాడడం. అలా మాట్లాడి అది పెద్ద గొప్ప అనుకోని చెప్పి వెనక్కెళ్ళిపోయారు. ఇంకా వెనక్కెళ్ళిపోవడానికి ఇది మరొక అవకాశం మళ్ళీ. ఉన్న విలువలు కూడా పార్టీలో ఉన్నవోళ్ళు రేపొద్దున చెప్తారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇంకా మాట్లాడొద్దు అనుకుంటే ఇంకా మాట్లాడుతున్నారు. అని అక్కడ ఉండేది దుదీమని మళ్ళీ. ఉన్న కాస్త జనాభా కూడా కూటమిలోకి వెళ్ళిపోండిరా బాబు అని చెప్పకనే చెప్పుకుంటూ మాట్లాడుతున్న మాటలు తన బిహేవియరు. అంటే ఇప్పుడు అసెంబ్లీలో నేను అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తున్నా నేను వస్తాను. లేకపోతే నేను రాను. అందుకే నేను ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారికి 23 మంది ఉంటే 5గురు తీసేసి 18 మంది ఉన్నా గాని ప్రతిపక్ష హోదా ఇచ్చాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు ఒక సీటే కదా! ఒక సీటు ఉమ్మడి రాజధానిలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాం కదా! మరి ఒక్క సీటు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారా ఆయనకన్నా? అది ఆయనకు గుర్తుంటే ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తారు. అది ఆయనకు తెలిసిందే కదా అది. లేని దాన్ని ఉందని చూపెట్టుకునే కంట ఉన్నదాన్ని అవకాశంగా వాడుకొని ప్రజలకు ఎంత బలంగా నిలబడి ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏదైనా తప్పులు జరుగుతుందంటే ఆ తప్పులు నిలదీసి ప్రజల ముందు పెట్టి ఇక అవి తప్పు చేస్తున్నారు చెప్పొచ్చు కదా! అది మానేసి నీకు ప్రత్యేక హోదా నీకు మైక్ కావాలంటే ఈ చేతుల్లో ఛానల్ అన్నీ ఉన్నాయి. నీకు అక్కడే మైక్ అవసరం. నీ ఛానల్ గంటలు గలబడి నువ్వు స్పీచ్ ఇచ్చుకోవచ్చు కదా! ఇవ్వాల్సింది. ఏంది నాకు మైక్ కోసమే అక్కడికి వెళ్ళినప్పుడు రాజీనామా చేసేయి. నీకంటే అక్కడికి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ బడ్జెట్ సమావేశాల్లో అంకెల గారడే తప్ప ఇది సామాన్యులకి ఇచ్చే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమి అమలు చేయలేదు అది ఇది అని మాట్లాడతారు. వాస్తవానికి పరిపాలన కోసం మాట్లాడేంత స్థాయి మాకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిస్థితులు ఇందాక అన్నా కదండి. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పందాలు వెళ్తాడు. ఒకళ్ళు సంక్షేమం వెళ్తారు, ఒకళ్ళు అభివృద్ధిని వెళ్తారు, ఒకళ్ళు భవిష్యత్తుకు బాటలేసే విధంగా వెళ్తారు. అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు అధిగమించి కేంద్రంతో సయోక్తితో ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వంలోని కొన్ని పొరపాట్లు, వెలపాట్లు ఉంటాయి. ముందుకెళ్తారు. కానీ అంతిమంగా మాత్రం వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం తీర్చడం మాత్రం పక్కా.